హలో ఆల్, వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్. 5 minutes విత్ మామ్ 100 days యాక్టివిటీ సిరీస్లో ఈరోజు డే 10. ఈరోజు పిల్లల ఫైన్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ స్ట్రెంగ్త్, అలాగే ఫింగర్ కంట్రోల్, బయోలెటరల్ కోఆర్డినేషన్ మరియు కాన్సన్ట్రేషన్ని పెంచే 3 సింపుల్ యాక్టివిటీస్ అయితే చేయించాను. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ యాక్టివిటీస్ చేయొచ్చు. ఫస్ట్ యాక్టివిటీ ప్యాటర్న్ కటింగ్. ఒక పేపర్ మీద స్క్వేర్, స్పెరల్, జిగ్జాగ్ లాంటి కొన్ని ప్యాటర్న్స్ గీసి పిల్లలతో ఆ లైన్ని ఫాలో అవుతూ కట్ చేయమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కత్తెరను సరిగ్గా పట్టడం, చేతి కదలికలపై కంట్రోల్, అలాగే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతాయి. మొదట్లో లైన్ బయట కట్ చేసినా ఏం పర్వాలేదు, ప్రాక్టీస్తో వాళ్ళ కంట్రోల్ చాలా బాగా మెరుగవుతుంది. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి జాయినింగ్ అండ్ సపరేటింగ్ టాయ్స్. ఈ కనెక్ట్ అయ్యే టాయ్స్ని ఒకదానితో ఒకటి జాయిన్ చేయడం, మళ్ళీ విడదీయడం చేయించాను. ఈ చిన్న యాక్టివిటీ వల్ల పిల్లల్లో ఫింగర్ స్ట్రెంగ్త్, గ్రిప్, హ్యాండ్ మజిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. జాయిన్ చేసేటప్పుడు ఏ పీస్ ఎక్కడ ఫిక్స్ అవుతుందో ఆలోచించడం వల్ల వారి లాజికల్ థింకింగ్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ థర్డ్ యాక్టివిటీ వచ్చి క్లాత్ క్లిప్ యాక్టివిటీ. ఒక బౌల్ లేదా కార్డ్బోర్డ్ అంచుకి బట్టల క్లిప్స్ని ఒక్కొక్కటిగా ఫిక్స్ చేయమని, తర్వాత మళ్ళీ తీసేయమని చెప్పాలి. ఈ యాక్టివిటీ చాలా సింపుల్గా కనిపించిన పిల్లల ఫింగర్ స్ట్రెంగ్త్, థంబ్ కంట్రోల్, ఫిన్సర్ గ్రిప్, అలాగే రిస్ట్ స్టెబిలిటీ పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇదే స్కిల్స్ తర్వాత పెన్సిల్ సరిగ్గా పట్టడానికి, రాయడానికి, బటన్స్ పెట్టుకోవడానికి, అలాగే జిప్ వేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. పేరెంట్స్, పిల్లలు ఒక్క రోజులో పర్ఫెక్ట్గా చేయలేకపోతే నిరాశపడద్దు. ప్రతిరోజు కేవలం 5 minutes ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళల్లో వచ్చే చిన్న చిన్న మార్పులు మీరే గమనిస్తారు. ప్రతి చిన్న ప్రయత్నం వాళ్ళ భవిష్యత్తుకి ఒక పెద్ద బలం. మీరు కూడా ఈ యాక్టివిటీస్ ట్రై చేసి మీ పిల్లల రియాక్షన్ ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజుతో మన 100 days యాక్టివిటీ సిరీస్లో 10 days అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ 10 daysలో కూడా ఒకే యాక్టివిటీ మళ్ళీ మళ్ళీ చేయించలేదు. ప్రతిరోజు డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేసాము. ఎందుకంటే ప్రతి యాక్టివిటీ పిల్లల్లో ఒక కొత్త స్కిల్ని డెవలప్ చేస్తుంది. ఒకరోజు ఫైన్ మోటార్ స్కిల్స్, ఇంకో రోజు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, మరో రోజు గ్రాస్ మోటార్, ఇంకోసారి కాన్సన్ట్రేషన్, ఇంకో రోజు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇలా ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్క యాక్టివిటీ కింద అయితే చూపించాను. మీ పిల్లలకి ఏ యాక్టివిటీ బాగా నచ్చితే లేదా ఏ యాక్టివిటీ బాగా హెల్ప్ అవుతుందో దాన్ని మీకు అనుకూలంగా రిపీట్ చేయండి. అంతేకాని ఒకే యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఇలా రొటేషన్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయిస్తే పిల్లలకు బోర్ కూడా కొట్టదు, కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. మీరు కూడా ఈ సిరీస్ ఫాలో అవుతూ మీ పిల్లలతో ట్రై చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ యాక్టివిటీస్ కోసం స్పెషల్ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ 10 days యాక్టివిటీస్ ఎలా అనిపించాయో కామెంట్లో కామెంట్ చేయండి. బాగా నచ్చింది. బాయ్. మళ్ళీ కలుద్దామని చెప్పవా? కలుద్దాం. Until then, come, let's learn, play and grow together. Bye moms. Bye చెప్పు. బాయ్.